ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసి మనము మన వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాము. ఒక 54 సర్గల వరకు పూర్తి చేసుకున్నాము. అప్పుడు మన రావణుడు ఏం చేశాడంటే, సీతను అపహరించుకుని తీసుకునొచ్చి, ఆమెకు బలవంతంగా తన ఆస్తులు, ఐశ్వర్యాలు, తన భవనాలు, అంతస్తులు, తన మంది మార్బలము అన్నీ చూపిస్తూ వచ్చాడు. ఆమెని ఎంతో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నమంతా చేశాడు. ఆమె వాటన్నింటిని గడ్డి పరకతో సమానమని చూపిస్తూ రామచంద్రుడి గురించి చెప్తూ వచ్చింది. పాపం వాడు తన 10 తలలు ఆమె పాదాల పైన మోపి 20 చేతులతో ఆమె కాళ్ళు పట్టుకుని నన్ను పెళ్లి చేసుకో, నాకు భార్యగా ఉండో అని చాలా చెప్పాడు. నా కోరిక తీర్చు, నా మాట విను అన్నాడు. ఏమేమో చెప్పాడు. వాడు ఎంత కాళ్ళు పట్టుకున్నా సరే ఆమె మాత్రం కొంచెం కూడా కనికరం చూపించలేదు. దాంతో మహాకోపం వచ్చి వాడు, అదిగో ఆమెను తీసుకుని వెళ్ళి అశోకవనంలో నిర్బంధించండి. నయానో భయానో నా మాట వినేలాగా ఆమె మనసు మార్చండి అని చెప్పి పంపించాడు. రాక్షసి వనితలు ఆమెను తీసుకుని బయలుదేరి వెళ్ళారు. ఈలోగా ఇక్కడ మన రామచంద్రమూర్తికి ఇవేవి తెలియవు. ఆయనను ఒక జింక చాలా దూరము తీసుకుని వెళ్ళింది. దాన్ని పట్టుకుందామన్న ఆలోచనతో దాని వెంట ఆయన చాలా దూరం వెళ్లారు. చివరికి అలసిపోయి అది దొరకట్లేదు, దొరకదు అని ఆయనకు అర్థమైన తర్వాత బాణంతో దాన్ని చంపేశారు. చచ్చిపోతూ, చచ్చిపోతూ అది హా లక్ష్మణ, హా సీత అంటూ మళ్ళీ తన రూపము రాక్షస రూపంలోకొచ్చి మరణించింది. అది చూసారాయన. సరే రాక్షసుడు అని అనుకున్నారు. ఆ తర్వాత ఇంత దూరం వచ్చాను గాబట్టి భోజనం తీసుకొని వెళ్దాము అని ఆ చుట్టుపక్కల చాలా లేళ్ల గుంపులన్నీ ఉన్నాయి. అందులో నుంచి ఒక జింకను సంహరించి భుజాన వేసుకొని, ఇంకా ఎందుకిట్లా జరిగిందో, ఎందుకు వాడు ఆ జింక రూపంలో ఉన్న రాక్షసుడు చనిపోతూ హా లక్ష్మణ, హా సీత అనుకుంటూ పోయాడో ఏంటో అని ఆయన గబగబా ఇంటి వైపు వస్తూనే ఉన్నారు. అక్కడ ఆపాము. ఇంక అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. రాక్షసం మృగరూపేణ చరంతం కామరూపిణం నిహత్య రామః మారీచం తూర్ణం పథి న్యవర్తత. మన రామచంద్రమూర్తి కామరూపము కోరుకున్న రూపాన్ని ధరించగలిగిన ఇప్పుడు జింక రూపంలో తిరుగుతూ తన చేత మరణించిన ఆ రాక్షసుణ్ణి మారీచుణ్ణి చూసి వాణ్ణి చంపేసిన తర్వాత తూర్ణం ఇంక వేగంగా 10 మార్గంలో దారి పట్టుకుని న్యవర్తత ఇంటికొస్తూనే ఉన్నారు. తస్య సంత్వరమాణస్య ద్రష్టుకామస్య మైథిలీం క్రూరస్వనహాథ గోమాయుః విననాద అస్య పృష్ఠతః. ఆయన సీతను చూడాలి అని, అట్లానే లక్ష్మణుడిని గూడా చూడాలని గబగబా వెనక్కొస్తూ ఉన్నారు సంత్వరంగా. చాలా త్వరగా. అయితే ఆయన పృష్ఠతః వెనక సైడ్ నుంచి ఒక గోమాయువు, ఒక నక్క ఎందుకో మరి క్రూరమైన, భయంకరమైన గొంతుతో అరుస్తూ ఉన్నది. ఆ అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఏమి అపశకునాలు అని అనుకుంటూ ఉన్నారు రామచంద్రమూర్తి. సహ తస్య స్వరం ఆజ్ఞాయ దారుణం రోమహర్షణం చింతయామాస గోమాయోః స్వరేణ పరిశంకితః. ఆ భయంకరమైన, దారుణమైన రోమాలు నిక్కబొడుచుకునేలాంటి ఆ శబ్దాన్ని విన్నారాయన. ఎందుకిట్లా ఈ నక్క అరుస్తూ ఉన్నది అని పరిశంకితః అనుమానిస్తూనే ఉన్నారు. చింతయామాస ఆలోచిస్తూనే ఆయన గబగబా వస్తూ ఉన్నారు. ఆయన ఏమనుకుంటున్నారంటే, దూరం నీత్వా తు మారీచः రాక్షసः అభూత్ శరాः హతः హా లక్ష్మణ హతోస్మి ఇతి యత్ వాక్యం వ్యాజహారః. ఈ మారీచుడి రాక్షసుడు
నన్ను ఇంత దూరం తీసుకొనొచ్చి ఇక్కడ నా శరాహ హతః అభూత్, నా బాణాలకు మరణించాడు. చనిపోతూ, చనిపోతూ "హా లక్ష్మణ హతోస్మి" అయ్యో! చచ్చాను, చచ్చానని అరుస్తూ మరణించాడు. ఎందుకీ మాటలనన్నాడు. "అపి స్వస్తి భవేత్తాభ్యాం రహితాభ్యాం మహావనే జనస్థాన నిమిత్తం హి కృతవైరోస్మి రాక్షసైః." అపి ఒకవేళ తాభ్యాం వాళ్ళిద్దరికీ, లక్ష్మణుడు, సీత వాళ్ళిద్దరికీ ఈ రహితాభ్యాం నిర్జనమైన మహావనే మహారణ్యంలో ఒంటరిగా ఉంటూ ఉన్నాం మేము ముగ్గురమే. నేనేమో ఇంత దూరం వచ్చాను. ఈ రాక్షసుడు నన్ను ఇంత దూరం తీసుకొనొచ్చాడు. చనిపోతూ, చనిపోతూ ఊరుకుని ఉండకుండా, "లక్ష్మణ చచ్చాను" అని అరుస్తూ మరణించాడు. మరిప్పుడు వాళ్ళిద్దరికీ స్వస్తి భవేతపి, వాళ్లకు క్షేమమేనా? వాళ్ళు క్షేమంగానే ఉండే ఉంటారా? ఎందుకు అంటే, జనస్థాన నిమిత్తం ఈ జనస్థానంలో ఉంటూ, జనస్థాన వాసుల కోసము నేను ఆ రాక్షసులతో కృతవైరః అస్మి, శత్రుత్వం తెచ్చుకున్నాను. కాబట్టి వాళ్ళు రాక్షసులు నన్నింత దూరం తీసుకొనొచ్చి, నేను లేకుండా ఉండగా, అక్కడ లక్ష్మణుడికి, సీతకి ఏమైనా అపకారం చేస్తారా? అని ఆయన ఆలోచిస్తూ గబగబా వస్తూ ఉన్నారు. తం దీనమనసః దీనం ఆసేదుః మృగపక్షిణః సవ్యం కృత్వా మహాత్మానం ఘోరాంశ్చ ససృజుః స్వరాన్. ఆయనకెందుకో ధైర్యం తగ్గుతూ ఉన్నది. అపశకునాలు చూస్తూ ఉండడం చేత మనసులో కొంత భయం కలుగుతూ ఉన్నది. ఆ విధంగా వస్తూ ఉన్నారాయన. అయితే అదే సమయంలో దీనమనసః, దైన్యంతో ఉన్న మృగాలు, పక్షులు కూడా ఆయన వెంటే వస్తూ ఉన్నాయి. ఘోరాన్ స్వరాన్ ససృజుః, అవి గూడా ఎందుకో భయంకరంగా అరుస్తూ ఆ మహాత్ముడిని, రాముడిని సవ్యం కృత్వా, సవ్యం అన్న పదానికి కుడి అని అర్థముంది. ఎడమ అని అర్థముంది. ఇక్కడ కుడి అని తీసుకుందాము. సవ్యం కృత్వా అంటే వాటికి ఆయనను కుడివైపు ఉంచుకుని, అంటే ఆయన ఎడమ వైపు నుంచి వస్తూ అవి ఆయన వెంటబడి గట్టిగా అరుస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద నాదాలన్నీ చేస్తూ ఉన్నాయి. ఎందుకు? ఆయనను కుడివైపు ఉంచుకుని ఆయనకు ఎడమ వైపు నుంచి ఇవన్నీ వస్తూ ఉన్నాయని చెప్పుకుంటున్నామంటే, బహుశః ఆయన ఎడమ చేయితో ధనస్సు పట్టుకునుంటారు. అందుకని కుడి చేయితో బాణాన్ని తీస్తూ, లేదా కుడి చేయితో కత్తి తీస్తూ ప్రయోగించవలసి ఉంటుంది. అందుకని అటువైపు ఆయనకు కుడివైపు అవి అడ్డు లేకుండా, ఆయనకు అడ్డు రాకుండా, ఆయనకు అడ్డుపడి ఇవి దెబ్బ తినకుండా, ఆయనకు ఎడమ సైడ్ నుంచి వస్తూ అరుస్తూ ఉన్నాయి. తాని దృష్ట్వా నిమిత్తాని మహాఘోరాణి రాఘవః న్యవర్తతాథ త్వరితః జవేన ఆశ్రమం ఆత్మనః. ఇంక రాఘవః రామచంద్రమూర్తి తాని మహాఘోరాణి నిమిత్తాన్ని దృష్ట్వా, ఆ మహాఘోరమైన దుర్నిమిత్తాలను, అపశకునాలను చూస్తూ ఇంక త్వరితః, ఆయనకింకా తొందర ఎక్కువయింది. జవేన ఇంకా వేగం పెంచారు. ఇంకా వేగంగా ఆత్మనః ఆశ్రమం, తన ఆశ్రమం వైపుకు ఇంకా న్యవర్తత వస్తూ ఉన్నారు. సీతాం సహతు వరారోహాం లక్ష్మణం చ మహాబలం ఆజగామ జనస్థానం చింతయన్నేవ రాఘవః. మన రాఘవుడు రామచంద్రుడు ఆ వరారోహాం సీతాం, ఆ అందమైన తల్లి సీతమ్మను, మహాబలం లక్ష్మణం చ, ఆ మహాబలవంతుడైన లక్ష్మణుడి గురించే చింతయన్నేవ ఆలోచిస్తూనే, వాళ్ళకు క్షేమమే కదా! వాళ్ళకేం అపకారం జరగలేదు గదా! అని ఆలోచన చేస్తూనే గబగబా జనస్థానం ఆజగామ, జనస్థానం వైపుకు వస్తూనే ఉన్నారు. అయితే జనస్థానానికి రావాలాయన. జనస్థానం నుంచి చాలా దూరం వచ్చేసారు. ఇప్పుడు అక్కడి నుంచి ఆ అడవిలో ఎక్కడికో వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెనక్కి జనస్థానం వైపుకు రావాలి. ఆ జనస్థానంలో ఒకానొక చోట వీళ్ళందరి ఆశ్రమ పదం ఉన్నది. ఆ ఆశ్రమ వాటికలో లోపలికి వెళ్తే, ఆ లోపలంతా చాలా మంది మునులు, తాపసికులు కుటీరాలు ఏర్పరుచుకున్నారు. వాటిలో ఒక చోట రామచంద్రమూర్తి గూడా తన ఆశ్రమాన్ని
కట్టుకున్నారు. కాబట్టి ఇంత దూరం రావాలిప్పుడాయన. వస్తూనే ఉన్నారు జనస్థానం దగ్గరికి. ఈలోగా తతః లక్ష్మణం ఆయాంతం దదర్శ విగతప్రభం గృహీత్వా చ కరం సవ్యం లక్ష్మణం రఘునందనః. తతః ఇంకా ఈయన గబగబా ఆశ్రమం వైపుకి వెళ్తూనే ఉంటే లక్ష్మణుడిని, సీతను వాళ్ళ క్షేమాలను ఆలోచిస్తూ, ఆ లక్ష్మణుడే ఎదురుగా వస్తూ ఉన్నాడు. ఆయన ఆయాంతం వస్తూ ఉన్న లక్ష్మణుడి ముఖంలో కళ తప్పి ఉన్నది విగత ప్రభ. ముఖమంతా కంగారుతో పాలిపోయి ఉన్నది. ఆ విధంగా గబగబా త్వరగా వస్తూ ఉన్న లక్ష్మణుడిని దదర్శ చూశారు. ఇంకా ఈయన గూడా వేగంగా ముందుకు వెళ్లి మన రఘునందనుడు రాముడు లక్ష్మణుడి యొక్క సవ్యంకరం ఆయన కుడి చెయ్యిని గట్టిగా పుచ్చుకుని గృహీత్వా ఉవాచ ఈ విధంగా అంటూ ఉన్నారు. మధురోదర్కం ఇదం పరుషం ఆర్తిమత్ ఆర్తితో ఉన్నారు. రామచంద్రుడికి ఇంకా కంగారెక్కువయింది. ఆ కంగారుతో, ఆ తొందరతో పరుషంగా వస్తూ ఉన్నాయి మాటలు. కఠినంగా ఉన్నాయి. కొంచెము తీవ్రంగా ఉన్నాయి. మధురోదర్కం చెప్తూ ఉన్న మాటలు మంచివే అయినా గూడా, చెప్తూ ఉన్న స్వరం కొంచెము ఆ కంగారు చేత కరుకుగా ఉన్నది. ఆయనేమంటూ ఉన్నారంటే, "అహో లక్ష్మణ గర్హ్యం తే కృతం యః త్వం విహాయ తాం సీతాం ఇహ ఆగతః సౌమ్య కశ్చిత్ స్వస్తి భవేతిహ." ఆయన లక్ష్మణుడి కుడి చేతిని పట్టుకున్నారు. ఎందుకంటే మళ్ళీ ఇద్దరు వాళ్ళ ఎడమ చేతులతో ధనుస్సులను పుచ్చుకునుంటారు. అందుకని ఆ చెయ్యి గట్టిగా పట్టుకుని కంగారుతో కొంచెం గట్టిగానే, "లక్ష్మణ అయ్యో! ఏమి ఇట్లా చేశావు? తే నీ చేత గర్హ్యం కృతం నువ్వు చెప్పరాని పని చేశావు. తప్పు పని చేశావు లక్ష్మణ. యః ఏ నువ్వైతే త్వం తాం సీతాం విహాయ సీతను ఒక్కదాన్ని అక్కడ ఆశ్రమంలో వదిలిపెట్టి, ఇహ ఆగతః ఇక్కడికొచ్చావు సౌమ్య లక్ష్మణ. కచ్చిత్ స్వస్తి భవేతిహ ఇంక మనకు క్షేమం ఉంటుందనుకుంటున్నావా? మనకేమైనా అపకారం జరుగుతుందో ఏమో! ఎందుకు అంటే, నాకు సంశయః నాస్తి ఇంక అనుమానం లేదు. నేనింత దూరం వచ్చాను. నువ్వు గూడా సీతను వదిలిపెట్టి ఇంత దూరం వచ్చేసావు. మనకేదైనా కీడు, అపకారం జరగబోతూ ఉన్నదా వీరుడా? సర్వదా అన్ని విధాలుగా గూడా జనకాత్మజ సీత వినష్టా భక్షితా వాపి రాక్షసైః వనచారిభిః ఈ అడవిలో చరిస్తూ ఉన్న రాక్షసుల చేత భక్షితా వాపి తినబడ్డదో లేదా వినష్ట నశించే పోయిందో. సీత తానే ఈ అడవిలో ఏదో క్రూర మృగాల వాతపడో, ఇంకేదైనా ఆపద కలిగో నశించి చనిపోయి ఉండొచ్చు. లేదా రాక్షసులే ఆమెను తినేసి ఉండొచ్చు లక్ష్మణ. ఏదో గొప్ప ఆపద కలిగిందనే అనిపిస్తూ ఉన్నది నాకు. ఎందుకు అంటే, అశుభాని ఏవ భూయిష్టం యథా ప్రాదుర్భవంతి మే. నాకు ఈ చుట్టుపక్కలంతా భూయిష్టం అశుభాని ఏవ. అనుకోకుండా ఇన్ని గొప్ప అశుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రాదుర్భవంతి యథా. వాటిని బట్టి చూస్తే మనకేదో ఆపద కలిగిందనిపిస్తూ ఉన్నది లక్ష్మణ. అపి లక్ష్మణ సీతాయాః సామగ్ర్యం ప్రాప్నుయావహే జీవంత్యాః పురుష వ్యాఘ్ర సుతాయాః జనకస్య వై. ఓ లక్ష్మణ, ఓ పురుష వ్యాఘ్ర అపి ఒకవేళ మనమింకా జనకస్య సుతాయాః జనకుడు కూతురు జానకి సీత యొక్క సామగ్ర్యం పూర్తిగా ఆమె జీవంత్యాః బ్రతికి ఉండగా మళ్ళీ ప్రాప్నుయావహే అపి పొందగలమంటావా? ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో జీవించి ఉండగా మళ్ళీ చూస్తామనుకుంటున్నావా నువ్వు? యథా వై మృగసంఘాః చ గోమాయుః చ ఏవ భైరవం భాస్యంతే శకునాః చ అపి ప్రదీప్తాం అభితః దిశం. యథా ఈ విధంగా చూస్తూ ఉన్నావా మృగ సంఘాలు, జంతువుల సమూహాలన్నీ గూడా వాటితో పాటే గోమాయుః చ ఏవ ఈ నక్క గూడా భైరవంగా, భయంకరంగా ప్రదీప్తాం దిశమభితః బాగా ప్రకాశిస్తూ ఉన్న, రగిలిపోతూ ఉన్న దిక్కు వైపుకు చూస్తూ
ఈ శకునాః చాపి పక్షులతో పాటు వాస్యంతే కూస్తూ ఉన్న ఈ మృగాలు, పక్షులు అదిగో వెనక నుంచి ఆ నక్క ఇవన్నీ గూడా ఎందుకో మరి దక్షిణం దిక్కుగా చూస్తూ అరుస్తూ ఉన్నాయి. దక్షిణం కావచ్చు, పశ్చిమం కావచ్చు. ఎందుకు అంటే దక్షిణానికి, పశ్చిమానికి అటు ఇటుగా ఉన్న వైపు చూస్తూ ఇవన్నీ అరుస్తూ ఉన్నాయి. ఆ సమయానికి సూర్యాస్తమయం అవుతూ ఉండొచ్చు. అందుకని ప్రదీప్తిస్తున్న దిక్కు అటువైపు బాగా వెలుగుతూ ఉన్నది. అటువైపు చూస్తూ ఇవన్నీ అరుస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నావా? ఇతి సీతాం వరారోహాం చింతయన్నేవ రాఘవః ఆజగామ జనస్థానం త్వరయా సహ లక్ష్మణః. ఇతి ఈ విధంగా ఈసారి వరారోహాం సీతాం ఆ అందమైన సీతను మాత్రము చింతయన్నేవ ఆలోచిస్తూ. ఇంతకు ముందు మన రాఘవుడు వరారోహాం సీతాం అట్లానే మహాబలం లక్ష్మణం చ వీళ్ళిద్దరి గురించి ఆలోచిస్తూ వస్తూ ఉంటే ఎదురుగా లక్ష్మణుడు కనిపించాడు. కాబట్టి ఇప్పుడు లక్ష్మణః సహా లక్ష్మణుడితో పాటు ఆయన సీత గురించి ఆలోచిస్తూ మన రామచంద్రమూర్తి త్వరగా గబగబా జనస్థానమాజగామ జనస్థానం వైపుకొస్తూనే ఉన్నారు. విగర్హమాణః అనుజం ఆర్తరూపం క్షుధాత్ శ్రమాచ్చయేవ పిపాసయా చ వినిశ్వసన్ శుష్కముఖః వివర్ణః ప్రతిశ్రయం ప్రాప్య సమీక్ష్య శూన్యం స్వం ఆశ్రమం సంప్రవిగాహ్య వీరః విహారదేశాన్ అనుసృత్య కాంశ్చిత్ ఏతత్తత్ ఇత్యేవ నివాసభూమౌ ప్రహృష్టరోమాః వ్యధితః బభూవ. ఆయన వస్తూ వస్తూ అనుజం తన తమ్ముడితో ఆ తమ్ముడు గూడా ఆర్తరూపంగా ఉన్నాడు. ఆయన గూడా చాలా కంగారు పడుతూ ఉన్నాడు. ఆయనను విగర్హమాణః గర్హిస్తూనే ఉన్నాడు. "నువ్వు తప్పు చేశావు లక్ష్మణ. నువ్వు అనవసరంగా వచ్చావు సీతను ఒక్కదాన్ని వదిలిపెట్టి. అయ్యయ్యో! ఎందుకొచ్చావు నువ్వని" అంటూనే ఉన్నారు. ఒకవైపు అలసిపోయి ఉన్నారు. ఎప్పుడో బయలుదేరి వెళ్లారు ఆ జింక వెంబడి చాలా దూరం పరిగెడుతూ, పరిగెడుతూ దాన్ని వెంబడిస్తూ వెళ్లారు. అప్పటికే అలసిపోయారు. ఆ తర్వాత దాన్ని చంపేసి అక్కడి నుంచి మళ్ళీ ఆయన గబగబా వస్తూనే ఉన్నారు. ఇంత శ్రమ ఒకవైపు, కంగారు ఏం జరిగిందో ఏమో అన్న భయము ఒకవైపు, క్షుధ ఆకలి, పిపాస దాహము ఇంకా అన్నీ ఉన్నాయి రామచంద్రమూర్తికప్పుడు. ఆయన ముఖము శుష్కించిపోతూ ఉన్నది. నోరంతా తడారిపోయి ఎండిపోతూ ఉన్నది. వినిశ్వసన్ మాటి మాటికి వేడి నిట్టూర్పులు వదులుతూ ఉన్నారు. వివర్ణః ముఖమంతా పాలిపోయి ఉన్నది. ఇంకా ఆయన ప్రతిశ్రయం ప్రాప్య ఆయన ఆశ్రమ పదానికొచ్చారు. అది శూన్యంగా ఉండడాన్ని సమీక్ష చూశారు. ఇంక మన వీరుడు స్వం ఆశ్రమం సంప్రవిగాహ్య తన ఆశ్రమంలోకి ప్రవేశించి కాంశ్చిత్ అక్కడక్కడక్కడక్కడ విహార దేశాలన్నీ అనుసృత్య వెళ్ళి చూసొచ్చారు. నివాస భూములన్నీ చూసొచ్చారు. వాళ్ళు ఉండే, తిరిగే ప్రాంతాలన్నీ వెతుకుతూ ఉన్నారు. ఎక్కడా సీత జాడ కనిపించలేదు. సీత కనిపించలేదు. దానితో ఏతత్ తతీతియేవ నేననుకున్నదిదే. నేననుకున్నట్టే జరిగింది అని ఆయన ప్రహృష్ట రోమాహ ఆయనకింక గగుర్పాటు కలుగుతూ ఉన్నది. వ్యధితః బభూవ చాలా వ్యధ చెందుతూ ఉన్నారు. అప్పుడేం జరిగిందంటే, సహ దీనః దీనయా వాచా లక్ష్మణం వాక్యమబ్రవీత్. ఆయన దీనంగా ఉన్నారు. ఆయనకింకా ధైర్యం సన్నగిల్లుతూ ఉన్నది. దీనయా వాచా ఇంకా అటువంటి భయంతో కూడిన వాక్కులతోటే లక్ష్మణం ఈ వాక్యం అబ్రవీత్. లక్ష్మణుడితో ఈ మాట అంటూ ఉన్నారు. శీఘ్రం లక్ష్మణ జానీహి గత్వా గోదావరీం నదీం అపి గోదావరీం సీత పద్మాని ఆనయితుం గతా. లక్ష్మణ శీఘ్రం వెంటనే వెళ్ళు. వెంటనే గోదావరీం నదీం గత్వా గోదావరి నది దగ్గరికి వెళ్ళి అక్కడుందేమో సీత జానీహి తెలుసుకునిరా. అపి ఒకవేళ సీత పద్మాని ఆనయితుం పువ్వులు తెచ్చుకోవడం కోసము, పద్మాలను తెచ్చుకోవడం కోసము గోదావరీం గత. గోదావరి నది దగ్గరికి ఏమైనా వెళ్ళిందో ఏమో పద్మాల కోసము. అటు వెళ్లి చూసిరా లక్ష్మణ తెలుసుకునిరా అక్కడుందేమో సీత చూసిరా అని అన్నారు.
ఏవముక్తः తు రామేణ లక్ష్మణः పరవీరः నదీం గోదావరీం రమ్యాం జగామ లఘు విక్రమః. ఇంక మన లఘు విక్రముడు వేగంగా గబగబా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ, మన లక్ష్మణుడు పరవీరః శత్రువీరులను సంహారం చేసేవాడు. ఏవం ఉక్తః ఈ విధంగా రాముడు చెప్పగానే వెంటనే రమ్యాం గోదావరీం నదీం, ఆ రమ్యమైన గోదావరి నది దగ్గరికి జగామ బయలుదేరి వెళ్లారు. తాం లక్ష్మణః తీర్థవతీం విచిత్వా రామం అబ్రవీత్. ఇంకా ఆ గోదావరి నదికి చాలా తీర్థాలున్నాయి. దాని చుట్టుపక్కల చాలా తీరాలున్నాయి. ఆ గోదావరి నదీ తీరాలన్నింటినీ గూడా మన లక్ష్మణుడు సీత కోసం అక్కడంతా వెతికి వెతికి అక్కడెక్కడ సీత కనపడకపోయేసరికి మళ్ళీ వెనక్కొస్తూనే ఉన్నాడు. వచ్చి రాముడికి చెప్తూనే ఉన్నాడు. రాముడు గూడా ఆ చుట్టుపక్కల తన ఆశ్రమ పదం చుట్టుపక్కలంతా వెతుకుతూనే ఉన్నారు ఈలోగా. న ఏనాం పశ్యామి తీర్థేషు క్రోశతః న శృణోతి మే. నహి అహం వేద తం దేశం యత్ర సా జనకాత్మజ. అన్నయ్య, ఏనాం ఆమెను సీతను తీర్థేషు న పశ్యామి. ఆ గోదావరి నదీ తీరాల్లో చూడలేదన్నయ్య, ఆమె కనపడలేదక్కడ. మే క్రోశతః న శృణోతి. నేను గట్టిగా సీత ఎక్కడున్నావు సీత అని అరుస్తూ, పిలుస్తూ వెతికానన్నయ్య. ఆమె పలకలేదు. ఆ! ఇక్కడే ఉన్నాను లక్ష్మణ అని అట్లా ఏమీ చెప్పలేదు. అహం నేను ఎక్కడైతే సా జనకాత్మజ, జనకాత్మజ సీత ఎక్కడుందో ఆ ప్రదేశాన్ని నా వేద తెలుసుకోలేదు. ఆమె ఎక్కడుందో కనపడలేదన్నయ్య. పిలిచినా పలకలేదు. ఆ చుట్టుపక్కల గోదావరి నదీ తీరాలన్నీ వెతికి వచ్చాను అని చెప్పాడు. లక్ష్మణస్య వచః శ్రుత్వా దీనః సంతాపమోహితః ఉవాచ రామః సౌమిత్రిం సీతా దర్శనకర్షితః. ఇంక లక్ష్మణుడు ఈ మాటలు వింటూనే రాముడికి ఇంకా ధైర్యం తగ్గిపోయింది. ఇంకా భయం పెరుగుతూ ఉన్నది. సంతాపంతో గొప్ప తాపంతో ఉన్నారాయన. సీతను చూడాలి అని త్వర ఎక్కువ అవుతూ ఉన్నది. ఆయన లక్ష్మణుడితో ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నారు. గోదావరీం జనస్థానం ఇమం ప్రస్రవణం గిరిం సర్వాణి అనుగమిష్యామి యది సీతా హి దృశ్యతే. లక్ష్మణ, ఈ గోదావరి నది చుట్టుపక్కలంతా మళ్ళీ నేను గూడా వెతుకుతాను. ఇమం జనస్థానం, ఈ జనస్థానం మొత్తం అంతటా వెతికి చూస్తాను. ఈ ప్రస్రవణ కొండ పైన చుట్టుపక్కలంతా గూడా మళ్ళీ వెతుకుతాను. అనుగమిష్యామి సర్వాణి, మొత్తమంతా తిరిగి తిరిగి చూస్తాను లక్ష్మణ. యది ఒకవేళ సీత దృశ్యతేహి కనబడుతుందో ఏమో. ఏతే మృగాః, ఈ మృగాలను చూస్తూ ఉన్నావా ఓ మహావీరుడా? మాం ఈక్ష్యంతే ముహుః ముహుః వక్తుకామాః ఇవ హి మే ఇంగితాని ఉపలక్ష్యే. ఏంటో ఓ మహావీరుడా, ఈ మృగాలన్నీ నాకేదో వక్తుకామాః ఇవ, నాకేంటో చెప్పాలన్నట్టుగా ముహుః ముహుః మాటి మాటికి మాం ఈక్షంతే నన్నే చూస్తూ ఉన్నాయెందుకో. ఈ మృగాలన్నీ మాటి మాటికి నన్నే చూస్తూ ఉన్నాయి. నా వెంటబడొస్తూ ఉన్నాయి. అరుస్తున్నాయి ఏంటో మరి. ఈ ఇంగితాన్ని ఉపలక్షయే. ఈ చిహ్నాలు, ఈ గుర్తులన్నింటిని చూస్తూ ఉన్నాను. ఇంగితాలు అంటే చేతలు. మనము మాటల ద్వారా, చేతల ద్వారా మన భావాలను వ్యక్తం చేస్తూ ఉంటాము. మాటలతో, శబ్దాలతో ఎట్లైనా చేస్తాము. ముఖ కవళికలతో కళ్ళు పెద్దవి చేయడం, లేదా కళ్ళు తిప్పుతూ ఉండడం, లేదా నవ్వుతూ ఉండడము, లేదా నొసలు చిట్లించడము, చేతులు కదిలిస్తూ ఉండడము, తల కదిలిస్తూ ఉండడము, వీటన్నింటితో కూడా మనము ఎన్నో విషయాలను వ్యక్తం చేస్తూ ఉంటాము. ఇటువంటివన్నీ గూడా నాన్ వర్బల్ సైన్స్ అన్నీ ఇంగితాలు. వర్బల్‌గా మాటలతో చెప్పేవి ఉంటాయి. నాన్ వర్బల్‌గా ఇటువంటి సైగలన్నీ ఉంటాయి. ఆ సైగలే చేయగలవు. ఆ మూగజీవాలు, పశుపక్షులు ఊరికనే సైగలు చేయగలవు. చూపులతో, ముఖ కవళికలతో, వాటి కదలికలతో ఇంతవరకే చెప్పగలవు. వాటిని నేను చూస్తున్నాను. వాటిని చూస్తూ ఉంటే నాకేవో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నట్టున్నది లక్ష్మణ అని ఆయన అంటూనే ఉన్నారు. ఈలోగా ఏవముక్తాః నరేంద్రేణ తే మృగాః సహసా ఉద్ధితాః దక్షిణాభిముఖాః సర్వే దర్శయంతః నభస్థలం. మైథిలీ హ్రియమాణా సా దిశం యాం అన్వపద్యత.
తేన మార్గేణ ధావంతః నిరీక్షంతే నరాధిపం. ఏవముక్తాః ఈ విధంగా నరేంద్రేణ రాజుగారు రామచంద్రుల వారు ఆ మాట అంటూ వాటి వైపు చూస్తూ ఉంటేనే, అవి వెంటనే సహసా మృగాలన్నీ ఉద్ధితాః లేచాయి ఇంకా. అవి రామచంద్రుడు వెంటబడొస్తూ ఉన్నాయి, అరుస్తూ ఉన్నాయి. ఆయన్నే చూస్తూ ఉన్నాయి ఏదో చెప్పాలని. ఆయన వాటి వైపు చూసి ఏదో చెప్పాలనుకుంటున్నాయి లక్ష్మణ ఇవన్నీ నాకు అని అంటూ ఉండగానే అవి గబుక్కున లేచాయి. సర్వే అన్నీ దక్షిణాభిముఖాః దక్షిణం దిక్కుగా తిరిగి నభస్థలం దర్శయంతః ఆకాశాన్ని చూపిస్తూ తలెత్తి ఏ దిక్కులోనైతే మైథిలి హ్రియమాణ సా ఆమె మన సీత అపహరించబడ్డదో, ఆ దిక్కునే చూపిస్తూ అటువైపే తేన మార్గేణ అదే మార్గంలో అవి ధావంతః పరిగెడుతూ ఉన్నాయి. మళ్ళీ వెనక్కి తిరిగి తిరిగి నరాధిపం రాముడిని నిరీక్షంతే చూస్తూ ఉన్నాయి. ఇవేంటో నాకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నది లక్ష్మణ అని ఆయన అనగానే, అవి వెంటనే లేచాయి, దక్షిణం వైపుకి తిరిగాయి, ఆకాశం వైపుకి చూస్తూ ఆయనకి చూపిస్తూ, దక్షిణం దిక్కుగా ఆ మార్గంలో పరిగెడుతూ ఉన్నాయి. వెనక్కి తిరిగి తిరిగి రాముడిని చూస్తూ ఉన్నాయి. ఈ రకంగా చేస్తూ ఉన్న చేష్టలను మన లక్ష్మణుడు గూడా చూస్తూ ఉన్నారు. ఏన మార్గం చ భూమిం చ నిరీక్షంతే స్మ తే మృగాః పునః నదంతః గచ్చంతి లక్ష్మణేన ఉపలక్షితాః. ఏ మార్గంలో, ఏ ఆకాశ మార్గంలో, ఏ భూమి మార్గంలో ఏం జరిగిందో గాని, ఆ ఆకాశ మార్గాన్నే, ఆ భూమి మార్గాన్నే నిరీక్షంతే చూస్తూ తే మృగాః ఆ మృగాలన్నీ గూడా పునః మళ్ళీ మళ్ళీ నదంతః అరుస్తూ గచ్చంతి వెళ్తూ ఉన్నాయి, అరుస్తున్నాయి, పైకి చూస్తూ ఉన్నాయి, అదే మార్గాన్ని చూస్తూ ఉన్నాయి, వెనక్కి తిరిగి వీళ్ళను చూస్తూ ఉన్నాయి. ఈ లక్షణాలన్నింటినీ గూడా లక్ష్మణుడు ఉపలక్షితాః ఆయన చేత చూడబడ్డాయి. తేషాం వచన సర్వస్వం లక్షయామాస చ ఇంగితం. ఉవాచ లక్ష్మణః జ్యేష్టం ధీమాన్ భ్రాతరం ఆర్తవత్. ఆయన గూడా ఆర్తితో, కంగారుతోటే ఉన్నా గూడా ధీమాన్ ఇప్పుడు ఆయనకు కొంచెం ధైర్యం కలుగుతూ ఉన్నది. ఆయన ఈ సైగలన్నీ చూసి అర్థం చేసుకుని రాముడితో పాటే లక్ష్మణుడు తన జ్యేష్టం భ్రాతరం తన అన్నయ్యతో గబగబా ఈ విధంగా అంటూ ఉన్నాడు. తేషాం వచన సర్వస్వం. వాటి మాటలన్నీ గూడా వాటి ఇంగితాలే గాబట్టి, వాటి చేష్టలు, వాటి చేతలు అవి సైగలు మాత్రమే చేయగలవు గాబట్టి, వాటిని చూసి ఇంక కొంచెం ధైర్యం కలిగింది లక్ష్మణుడికి. అన్నయ్యతో ఇలా చెప్తూ ఉన్నాడు. దర్శయంతి క్షితిం చ ఏవ దక్షిణాంచ దిశ మృగాః సాధు గచ్ఛావహే దేవ దిశం ఏతాం హి నైరుతిం. యది స్యాత్ ఆగమః కశ్చిత్ ఆర్యా వా సా అథ లక్ష్యతే. దేవా అన్నయ్య ఈ మృగాలన్నీ గూడా దక్షిణాం దిశం దక్షిణ దిక్కును అటువైపున్న క్షితించ ఏవ మార్గాన్నే దర్శయంతి చూపిస్తూ ఉన్నాయన్నయ్య. సాధు మనం గూడా అదే ఏతాం నైరుతిం దిశం ఏవ అదే నైరుతి దిక్కుగా పశ్చిమ దక్షిణాలకు మధ్యలో అటు ఇటుగా చూపిస్తూ ఉన్నాయవి. అటువైపుగానే గచ్చావహే వెళ్దాం పద. యది స్యాత్ ఒకవేళ అయితే ఆర్య సీత ఆమె లక్ష్యతే కనిపిస్తుంది. అథ లేకపోతే కనీసం కశ్చిత్ ఆగమః ఆమె మార్గమైనా తెలుస్తుంది. అవేంటో అటువైపే చూపిస్తున్నాయి. మనం అటే వెళ్దాం పద. అయితే సీత కనిపిస్తుంది లేదా ఆమె జాడైనా తెలుస్తుంది అని ఆయన అన్నాడు. ఇంకప్పుడు బాఢమితి ఏవ కాకుత్సః ప్రస్థితః దక్షిణాం దిశం లక్ష్మణానుగతః శ్రీమాన్ వీక్షమాణః వసుంధరాం. ఇంక మన కాకుత్సుడు రామచంద్రుడు బాఢమితి ఏవ అలాగే అన్నాడు. వెంటనే మన శ్రీమంతుడు రాముడు లక్ష్మణానుగతః లక్ష్మణుడితో పాటు వసుంధరాం వీక్షమాణః భూమినే చూస్తూ ఆ ఎదురుగా ఇవేమి చూపిస్తున్నాయో వాటినే చూస్తూ దక్షిణాం దిశం ప్రస్థితః దక్షిణ దిక్కుగా బయలుదేరారు. ఏవం సంభాషమాణౌ తౌ అన్యోన్యం భ్రాతరౌ ఉభౌ వసుంధరాయాం పతితం పుష్పమార్గం అపశ్యతాం. ఏవం ఈ విధంగా అన్నయ్య చూసావా అవెందుకో ఇటు సైడ్ చూపిస్తూ పరిగెడుతూ ఉన్నాయి, ఆకాశం చూస్తున్నాయి, భూమి చూస్తున్నాయి దక్షిణం వైపు.
అటు వెళ్దామని ఈయన అంటూనే ఉన్నాడు. రాముడు అవును అని ఆయన బయలుదేరి వెళ్తూనే ఉన్నాడు. ఈ రకంగా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగానే, ఇది చూస్తూ అవి చేస్తున్న ఇంగితాల్ని గమనిస్తూ చెప్పుకుంటూ వెళ్తూ ఉండగానే ఆ అన్నాతమ్ముళ్ళిద్దరూ వసుంధరాయ భూమి మీద పతితం పడి ఉన్న పూలన్నీ కనిపించాయి. వాటిని చూస్తూ వెళ్తూ ఉన్నారు. తాం పుష్పవృష్టిం పతితాం దృష్ట్వా రామః మహీతలే ఉవాచ లక్ష్మణం వీరః దుఃఖితః దుఃఖితం వచః. ఆ విధంగా మహీతలే భూమి మీద రాలిపడ్డ పువ్వులను దృష్ట్వా చూస్తూ మన రామచంద్రుడు వాళ్ళు వెళ్తూ ఉన్న దారిలో పువ్వులు రాలిపడి కనిపించాయి. వాటిని చూస్తూనే రాముడు లక్ష్మణుడితోటి ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నారు. మన వీరుడు రాముడు ఇంకా ఆయనకు దుఃఖం పెరుగుతూ ఉన్నది. ఆ విధంగా రాలిపడ్డ పువ్వులను చూస్తే ఏం జరిగిందో సీతకు అని లక్ష్మణుడు గూడా అంతే దుఃఖంతో ఉన్నాడు. ఆయనతో ఇట్లా అంటూ ఉన్నారు. ఆయనేమంటున్నారంటే, "అభిజానామి పుష్పాణి తాని ఇమాని ఇహ లక్ష్మణ పినద్ధాని హి వైదేహ్య మయా దత్తాని కాననే." లక్ష్మణ తాని ఇమాని పుష్పాణి ఈ పువ్వులు ఇక్కడ రాలిపడ్డ పువ్వులను అభిజానామి నేను గుర్తుపట్టగలను. నాకు తెలిసి పూలు. ఇవి ఈ కాననే అడవిలో దొరికే ఈ పూలన్నింటిని నేనే ఇచ్చాను సీతకు. నేనిచ్చిన ఈ పూలను సీత కట్టుకుని తలలో పెట్టుకున్నది నాకు తెలిసివి. ఈ పూలు ఆమెవే అని ఆయన చెప్తూనే ఉన్నారు. ఏవం ఉక్త్వా మహాబాహుం లక్ష్మణం పురుషర్షభః దదర్శ భూమౌ నిష్క్రాంతం రాక్షసస్య పదం మహత్ రాక్షసేన అనువృత్తాయాః మైథిల్యాః చ పదాని అధ. ఏవం ఉక్త్వా ఈ విధంగా చెప్తూ మన మహాబాహువు లక్ష్మణుడితో మన పురుషర్షభుడు రాముడు ఇంకా గబగబా దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఒక రాక్షసుడి పదము మహత్ ఒక పెద్ద అడుగు ఒకటి కనిపిస్తూ ఉన్నది. అది చూస్తే ఏదో రాక్షసుడి అడుగు జాడ అని కనిపిస్తూ ఉన్నది ఆ భూమి పైన. అట్లానే రాక్షసేన అనువృత్తాయాః మైథిల్యాః చ. ఆ రాక్షసుడు వెంబడిస్తూ వస్తూ ఉన్న సీత యొక్క పదాని పాద చిహ్నాలను కూడా ఆ భూమి మీద దదర్శ చూశారు రామచంద్రమూర్తి. పువ్వులు కనిపించే ముందు ఇవి సీత పువ్వులే. నేనిచ్చినవే ఆమె కట్టుకుని తలలో పెట్టుకున్నది అని ఆయన చూస్తూనే ఉంటే ఆ చుట్టుపక్కల పెద్ద పెద్ద అడుగుజాడలు రాక్షసుడి అడుగుజాడల్లాగా ఉన్నాయి. అవి కనిపించాయి. ఆ చుట్టుపక్కలే మళ్ళీ రాక్షసుడు వెంబడిస్తూ వెళ్తూ ఉండగా అంతకన్నా ముందు పరిగెడుతూ ఉన్నట్టుగా ఉన్న సీత అడుగుజాడలు కూడా కనిపించాయి. సహ సమీక్ష్య పరిక్రాంతం సీతాయాః రాక్షసస్య చ సంభ్రాంత హృదయః రామః శశంస భ్రాతరం ప్రియం. సహ రామః మన రామచంద్రమూర్తి ఆ రాక్షసుడి యొక్క సీత యొక్క పరిక్రాంతం అడుగుజాడలను సమీక్ష చూసి సంభ్రాంత హృదయః ఇంకా ఆయన గుండె జారిపోయింది. ఆయన మనసు ఇంకా తల్లడిల్లిపోతూ ఉన్నది భయంతో. ప్రియం భ్రాతరం తన తమ్ముడితో ఈ విధంగా శశంస అంటూ ఉన్నారు. అస్య లక్ష్మణ వైదేహ్యాః శీర్ణాః కనకబిందవః భూషణానాం హి సౌమిత్రే మాల్యాని వివిధాని చ. లక్ష్మణ సౌమిత్రే పశ్య చూస్తున్నవా? చూడు చూడు. వైదేహి యొక్క సీత యొక్క ఆభరణాలు శీర్ణమై విరిగిపోయి బంగారపు తునకలన్నీ ఇక్కడ అక్కడక్కడ రాలిపడ్డాయి కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉన్నావా లక్ష్మణ? అట్లానే వివిధాని మాల్యాని చ. ఆమె పెట్టుకున్న రకరకాల మాలలు అవన్నీ గూడా రాలిపడ్డాయి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉన్నావా? వీటితో పాటే తప్త బిందు నికాసైః చ చిత్రైః క్షతజ బిందుభిః ఆవృతం పశ్య సౌమిత్రే సర్వతః ధరణీతలం. వాటితో పాటే క్షతజ బిందుభిః రక్తపు చుక్కలన్నీ ఇక్కడ చిన్నవి, పెద్దవి రకరకాలుగా తప్త బిందు నికాసైః చ ఏదో కాల్చిన గుర్తుల్లాగా ఉన్నాయి. ఇక్కడ సర్వతః అంతటా ధరణీతలం భూమి పైన ఆవృతం ఆవరించి ఉన్న ఈ భూమంతా అక్కడక్కడక్కడక్కడ రక్తపు చుక్కలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అవి ఎండిపోయి నల్లగా కాల్చిన చుక్కల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉన్నావా లక్ష్మణ? తస్యాహ నిమిత్తం వైదేహ్యాః ద్వయోః వివదమానయోః
బభూవ యుద్ధం సౌమిత్రే ఘోరం రాక్షసయోః ఇహ. సౌమిత్రి, లక్ష్మణ ఇది చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందంటే, తస్యాహ వైదేహ్యాహ నిమిత్తం సీత కోసము, సీత నిమిత్తానికి ఎవరో ద్వయోః రాక్షసయోః ఇద్దరు రాక్షసుల మధ్య వివదమానయోః గొడవలు పడుతూ ఉంటే, వాళ్ళకొక ఘోరమైన యుద్ధం జరిగిందని అనిపిస్తూ ఉన్నది. ఎందుకు అంటే, ఇవి సీత తలలో పెట్టుకున్న పువ్వులే. అట్లానే సీత ధరించిన ఆభరణాలు విరిగి అక్కడక్కడ చెల్లాచెదరుగా పడ్డాయి. ఇవి చూస్తూ ఉంటే ఇక్కడ సీత ఉన్నది అని తెలుస్తున్నది. ఆ తర్వాత సీత కోసము ఎవరో వెంటబడి పరిగెడుతున్నట్టు పెద్ద పెద్ద అడుగులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రాక్షసుడు అయ్యుండొచ్చు. కానీ ఆ చుట్టుపక్కలంతా రక్తపు మరకలు కనిపిస్తున్నాయి కాబట్టి, ఎవరో ఇద్దరు రాక్షసులు యుద్ధం చేసుకొనుంటారని అనిపిస్తూ ఉన్నది సీత కోసము. చూసావా లక్ష్మణ? న ధర్మః త్రాయతే సీతాం హీయమాణాం మహావనే. కే హి లోకే ప్రియం కర్తుం శక్తాః సౌమ్య మమ ఈశ్వరాః. మన ధర్మము ఇంతగా ఆచరించిన, ఇంతగా మనం నమ్మిన మన ధర్మము మనల్ని కాపాడలేదు చూసావా లక్ష్మణ? సీత ఈ మహారణ్యంలో అపహరించబడుతూ ఉంటే, మనమాచరించిన ధర్మము మనల్ని కాపాడలేకపోయింది చూసావా? ఓ సౌమ్య, లక్ష్మణ, ఇంక నాకు ఏ ఈశ్వరులు ఈ లోకంలో ప్రియాన్ని చెయ్యగలరు? నాకింత అపకారం జరిగింది. ఇంక ఏ దేవతలు నాకు సంతోషం కలిగించగలరు? ఏ దేవతల్ని నేను నమ్మానో వాళ్ళు కాపాడలేదు. ఏ ధర్మాన్ని నేను నమ్మి ఆచరించానో ఆ ధర్మము కాపాడలేదింకా. సీత అపహరించబడుతూ ఉంటే ఏది రక్షించలేకపోయింది. మృదుం లోకహితే యుక్తం దాంతం కరుణవేదినం నిర్వీర్యః ఇతి మన్యంతే నూనం మాం త్రిదశేశ్వరాః. చూసావా లక్ష్మణ? నన్ను దేవతలేమనుకుంటున్నారో, నన్ను నిర్వీర్యః ఇతి మన్యంతే, నేను చేతగాని వాణ్ణి, బలహీనుణ్ణి అనుకుంటున్నారు లక్ష్మణ. నాలో మంచితనం చూసి, నాలో సహనం చూసి, నేను మృదువుగా ఉండడము, అందరికీ హితం కోరుకోవడము, ఉద్యుక్తుడై ఎవరికైనా మంచి చెయ్యాలని కోరుకుంటూ ఉండడము, యోగయుక్తుడినై ఉండడము, శాంతుణ్ణి, దాంతుణ్ణి అయి ఉండడము, దయతో ఉండడం ఇవన్నీ చేస్తూ ఉంటే, నాలోని ఈ గుణాలను జూసి నేను చేతగాని వాడిని, నిర్వీర్యుడిని అనుకుంటున్నారు ఈ దేవతలు లక్ష్మణ. సంహృత్యైవ శశిజ్యోత్స్నాం మహాన్ సూర్యః ఇవ ఉదితః సంహృత్యైవ గుణాన్ సర్వాన్ మమ తేజః ప్రకాశతే. లక్ష్మణ, ఇంక నాలో ఆ మంచితనము, ఆ సహనము నశించిపోతూ ఉన్నది. ఏ విధంగానైతే శశిజ్యోత్స్నాం సంహృత్య ఏవ, చంద్రుడి వెన్నెలను అణిచివేసి మహాన్ సూర్యః, ఆ గొప్ప తీవ్రమైన ప్రకాశంతో ఉన్న సూర్యుడు ఉదయించినట్టుగా నాలో శాంతము మొదలైన గుణాలన్నీ గూడా అణిగిపోయి, ఇప్పుడు నాలో తేజస్సు, నాలో కోపంగా బయటబడి ప్రకాశిస్తూ ఉన్నది లక్ష్మణ. నాలో మంచితనము, సహనము నశించి కోపం పైకొస్తూ ఉన్నది. న ఏవ యక్షాః న గంధర్వాః న పిశాచాః న రాక్షసాః కిన్నరాః వా మనుష్యాః వా సుఖం ప్రాప్స్యంతి లక్ష్మణ. నాకింత అపకారం జరిగిన తర్వాత లక్ష్మణ, యక్షులు గాని, గంధర్వులు గాని, పిశాచులు గాని, రాక్షసులు గాని, కిన్నరులు గాని, మనుషులు గాని ఎవ్వరైనా సరే ఇంక సుఖాన్ని పొందరు లక్ష్మణ. మమ అస్త్రబాణ సంపూర్ణం ఆకాశం పశ్య లక్ష్మణ. నిస్సంపాతం కరిష్యామి హి అద్య త్రైలోక్యచారిణాం. ఈ ముల్లోకాల్లో ఎవ్వరూ కదలడానికి వీల్లేకుండా నా అస్త్రాలతో సంపూర్ణంగా ఈ ఆకాశాన్ని ఏమాత్రం ఖాళీ లేకుండా పూర్తిగా నింపేస్తానిప్పుడే చూడు లక్ష్మణ. సన్నిరుద్ధ గ్రహ గణం ఆవారిత నిశాకరం విప్రనష్టానల మరుద్భాస్కర జ్యుతి సంవృతం వినిర్మదిత శైలాగ్రం శుష్యమాణ జలాశయం ధ్వస్తద్రుమలతాగుల్మం విప్రణాసిత సాగరం త్రైలోక్యం తు కరిష్యామి సంయుక్తం కాలకర్మణ నతాం కుశలినీం సీతాం ప్రదాస్యంతి మమ ఈశ్వరాః. ఒకవేళ సీతను కుశలంగా,
క్షేమంగా ఈ దేవతలు, ఈ ఈశ్వరులు నాకు ప్రదాస్యంతి యది తిరిగి అప్పజెప్పకపోయారంటే మాత్రము, ఈ ముల్లోకాలను నేను కాలకర్మణ సంయుక్తం కరిష్యామి. ప్రళయకాలంతో కలుపుతాను. ఒకవేళ సీతను మళ్ళీ జాగ్రత్తగా నాకు అప్పచెప్పలేదంటే ఈ దేవతలు, సన్నిరుద్ధ గ్రహ గణం మొత్తము గ్రహాలను, నక్షత్రాలను, తారక గణాలన్నింటినీ గూడా సన్నిరుద్ధం అడ్డగిస్తాను. ఆవారిత నిశాకరం చంద్రుణ్ణి, సూర్యుణ్ణి గూడా పూర్తిగా అడ్డుకుంటాను. విప్రనష్ట అనల మరుత్ భాస్కర ద్యుతిలో సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, గ్రహాలు లేవు, నక్షత్రాలు లేవు, తారకలు లేవు. మరుత్ గాలి లేదు, అనలము, అగ్ని లేదు. అన్నీ నశించిపోతాయి. ఇంకా నేను దేన్ని వదిలిపెట్టను. నా అస్త్రాలతో పూర్తిగా ముల్లోకాలను కప్పేస్తాను. ఒక్కళ్ళు గూడా కదలడానికి వీలు లేకుండా చేస్తాను. శైలాగ్రాలు, పర్వత శిఖరాలతో సహా పిండి పిండి చేస్తాను. శుష్యమాణ జలాశయాలు మొత్తం అంతా ఎండగట్టేస్తాను. విప్రణాసిత సాగరాలన్నీ నశింపజేస్తాను. ధ్వస్త ద్రుమ లతాగుల్మం, ద్రుమాలు, చెట్లు, లతలు, తీగలు, గుల్మాలు, పొదరం లేదు, ఏమీ లేదు. అన్నీ ధ్వంసం చేస్తాను. ఇంకా మళ్ళీ ఒక్కటి కూడా బ్రతకడానికి వీల్లేదు. ముల్లోకాలన్నింటినీ సర్వనాశం చేస్తాను ప్రళయకాలంలో లాగా. సీతను ఒకవేళ మళ్ళీ కుశలంగా, క్షేమంగా ఈ దేవతలు నాకు అప్పజెప్పకపోతే. అస్మిన్ ముహూర్తే ఇప్పుడే చేస్తాను సౌమిత్రి. మమ ద్రక్ష్యంతి విక్రమం. నా ఆకాశం ఉత్పతిష్యంతి సర్వభూతాని లక్ష్మణ. లక్ష్మణ, ఏ ప్రాణి కూడా ఇంకా ఏ ఖాళీలో ఎక్కడా కూడా ఉండడానికి అవకాశం లేకుండా, ఎక్కడ ఎగరడానికి అవకాశం లేకుండా తయారు చేస్తాను. అస్మిన్ ముహూర్తే ఇప్పుడే చేస్తాను. దేవతలు మమ విక్రమం ద్రక్ష్యంతి. నా పరాక్రమాన్ని చూస్తారిప్పుడు లక్ష్మణ. మమ చాప గుణోన్ముక్తైః బాణజాలైః నిరంతరం అర్దితం. మమ నారాచైః ధ్వస్తభ్రాంత మృగద్విజం సమాకులం అమర్యాదం జగత్పశ్యాద్య లక్ష్మణ. లక్ష్మణ, ఇప్పుడే అద్య జగత్ ఎట్లా ఉంటుందో పశ్య చూడు. నా యొక్క చాప గుణోన్ముక్తైః, నా ధనస్సు యొక్క నారి సాగదీసి, నా రాజబాణాలను సంధించి, ఆ బాణాల జాలాన్ని, ఆ బాణాల పరంపరను నేను వదులుతూ ఉంటే, నిరంతరం ఏమాత్రం ఖాళీ అన్నది లేకుండా పూర్తిగా ముల్లోకాలను కప్పేస్తే, దాంతో అర్ధితం పీడింపబడి, ధ్వంసమయ్యి, భ్రాంతి చెంది మృగాలు, జంతువులు, ద్విజాలు, పక్షులు కూడా సమాకులము, అతలాకుతలమైపోతాయి. అట్లా చేస్తాను. జగత్తు యొక్క మర్యాదలన్నీ, హద్దులన్నీ చెరిపేస్తాను. చూడు లక్ష్మణ ఏం చేస్తాను ఇప్పుడు. ఆకర్ణపూర్ణైః ఇషుభిః జీవలోకం దురావరైః కరిష్యే మైథిలీ హేతోః అపిశాచం అరాక్షసం. పిశాచులు లేరు, రాక్షసులు లేరు, గంధర్వులు లేరు, దేవతలు లేరు, మనుషులు లేరు. ఇంక ఎవ్వరు ఎక్కడా ఉండడానికి వీల్లేదు లక్ష్మణ. ఆకర్ణపూర్ణైః, నేను నా ధనుస్సు యొక్క నారిని చెవిదాకా సాగదీసి, బాణాలు సంధించి వదిలానంటే ఈ జీవలోకం మొత్తం నా బాణాలు దురావరము తట్టుకోలేని నా బాణాల పరంపర చేత ఇంక ఈ లోకాలన్నీ ఏ ప్రాణి లేకుండా నశించిపోతాయి. మైథిలి హేతోహో, సీత కోసం నేను సర్వనాశం చేస్తాను లక్ష్మణ. మమ రోష ప్రయుక్తానాం సాయకానాం బలం సురాహ ద్రక్ష్యంతి అద్య విముక్తానాం అతి దూరాతిగామినాం. నా బాణాలు ఎంత దూరం వెళ్తాయో, ఎంత ధ్వంసం చేస్తాయో, ఇప్పుడే నా బాణాల యొక్క బలాన్ని, నేను రోషంతో, కోపంతో వదిలిన నా బాణాల యొక్క బలాన్ని అవి ఎంత దూరం వెళ్ళి ఎటువంటి నాశం చేస్తాయో అదంతా ఇప్పుడు దేవతలు ద్రక్ష్యంతి, చూస్తారు లక్ష్మణ. నయేవ దేవాః న దైతేయాః న పిశాచాః న రాక్షసాః భవిష్యంతి మమ క్రోధాత్ త్రైలోక్యే విప్రణాసితే.
దేవతలు లేదు, దైత్యులు లేరు, పిశాచులు, రాక్షసులు, మనుష్యులు, గంధర్వులు, కిన్నరులు, వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, ఎవ్వరైనా సరే క్రోధాత్మమ నా కోపానికి త్రైలోక్య విప్రణాశితే ముల్లోకాలు నశించిపోగా ఇంక వీళ్ళెవ్వరుంటారనుకుంటున్నావు? ఎవ్వరు న భవిష్యంతి బ్రతకరింక. దేవదానవ యక్షాణం లోకాహయ్యే రక్షసామపి బహుధా న భవిష్యంతి బాణౌఘైః శకలీకృతాః. నా బాణాల పరంపరతో శకలీకృతము ముక్కలు ముక్కలు చేయబడ్డ ఈ లోకాలన్నీ దేవలోకాలు, దానవలోకాలు, యక్షలోకాలు, రక్షలోకాలు ఏ లోకాలు గూడా నా బాణాల చేత ముక్కలు ముక్కలు చెయ్యబడ్డాక ఇంకా ఏ విధంగా గూడా నా భవిష్యంతి ఇంక ఉండే ప్రశ్నే లేదు. నాశయామి జగత్సర్వం త్రైలోక్యం సచ్చరాచరం. చరాచరమైన ఈ ముల్లోకాలను మొత్తం జగత్తును నశింపజేస్తాను. ఇత్యుక్త్వా రోషతామ్రాక్షः రామः నిష్పీడ్య కార్ముకం శరం ఆదాయ సందీప్తం ఘోరం ఆసీవిషోపమం. ఇత్యుక్త్వా ఈ విధంగా చెప్పి మన రామః రామచంద్రమూర్తి రోషతామ్రాక్షः రోషంతో ఎరుపెక్కి ఉన్న కనులతో ఉన్నారు. కార్ముకం నిష్పీడ్య ఆయన ధనస్సుని గట్టిగా బిగించి పట్టుకున్నారు. ఘోరం భయంకరమైన సందీప్తం భగభగ రగులుతూ ఉన్న ఆసీవిషోపమం సర్పంలాగా ఉన్న శరం ఆదాయ బాణాన్ని పుచ్చుకున్నారు. ఆ శ్రీమంతుడు రాముడు పరపురంజయుడు ధనుషి సంధాయ ధనుస్సుకి సంధించారు. యుగాంత అగ్నిహీవ క్రుద్ధః ఇదం వచనం అబ్రవీత్. ప్రళయకాలంలోని యుగాన్ని అంతం చేసే అగ్నిలాగా క్రుద్ధుడై మహాకోపంతో ఇదం వచనం అబ్రవీత్. ఆయన ఆ ధనుస్సుని బలంగా పుచ్చుకున్నారు, బాణం తీశారు, ఎక్కుబెట్టారు. ఇంక ఈ మాట అంటూ ఉన్నారు. పురా ఏవ మే చారుదంతీం అనిందితాం దిశంతి సీతాం యది న అద్య మైథిలీం సదేవ గంధర్వ మనుష్య పన్నగం జగత్ సశైలం పరివర్తయామి అహం. యది ఒకవేళ అద్య ఇప్పుడే మే చారుదంతీం నా అందమైన పల్వరసతో ఉన్న అనిందితాం నిష్కళంకమైన మైథిలిని సీతనో నా దిశంతి యది నాకు ముందే ఇవ్వకపోతే ఇంక దేవతలు, గంధర్వులు, మనుషులు, పన్నగులు, వాళ్ళు వీళ్ళు అందరితో కూడి ఉన్న శైలాలు, పర్వతాలు వాటితో కూడి ఉన్న జగత్తు మొత్తాన్ని అహం నేను పరివర్తయామి తల్లకిందులు చేస్తాను. నేను సీత కోసము ఎంత నాశనమైనా చేస్తాను. ఒకవేళ ఇప్పుడే నేను మొత్తం లోకాలన్నింటినీ సర్వనాశం చేసే కన్నా ముందే సీతని మర్యాదగా నాకు క్షేమంగా అప్పజెప్పకపోతే మొత్తం ముల్లోకాల మర్యాదలన్నింటినీ తల్లకిందులు చేస్తాను అని ఆయన మహారోషంతో చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది ఏమి అని మనం వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. इति वाल्मीकि रामायणे आदिकाव्ये अरण्यकाण्डे षट्पञ्चाशत् सर्गः सम्पूर्णम्। सर्वं श्री सीतारामचन्द्र प्रभु पादारविन्दार्पणमस्तु। मंगलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलं वेद वेदांत वेद्याय मेघश्यामूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम्।